ఓం నమ శివాయ. శ్రీశైలం మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు 12 రాశుల మీద జ్యోతిష్యం చెప్తాను. చిలక జోష్యం జూలై నెల 13 నుంచి 19 వరకు ఈ వారం రోజులంతా ఎలా ఉంది, ఎలా లేదు, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, సుఖం దుఃఖం కష్టం నష్టం చెప్తా వినండి. చిలకమ్మ మకర రాశి వాళ్ళ జ్యోతిషం, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ మకర రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది? చిలక తే తి ఆహా. ఈ రాశి వాళ్లకు మహాలక్ష్మి, చేతుల లక్ష్మి ఆగదు, నోట్లో మాట ఆగదు, ఒక దగ్గర కాలు ఆగదు, ఒకరు చెప్పింది మీరు వినరు, మీకు నచ్చింది మీరు వదిలిపెట్టరు. అందరికంటికి ఈ మకర రాశి వాళ్ళు అందరికంటికి అమాయకురాలు లెక్కనే కనిపిస్తారు, కానీ మీరు చాలా తెలివి గలవాళ్ళు, చాలా తెలివి నుంచి పని చేస్తారు. ఏదన్నా కావాలనుకున్నారంటే దానికి వదిలిపెట్టరు. ఏదన్నా పనికి మీరు వంగిండంటే ఇద్దరు చేసే పని ఒక్కరే చేస్తూనే ఉంటారు. కానీ పనికి కష్టానికి భయపడరు. కానీ అమాయక బుద్ధి, రాజాగుణం. ఉన్న మాట ఉన్నట్టే చెప్తారు, లేని మాట లేనట్టే చెప్తారు. అంతే తప్ప ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నదంటూ మాత్రం చెప్పరు. ఏ మాట ఉన్నా సూటిగా మాట్లాడతారు. 10 మందిలో కూర్చున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఈ అబ్బాయి చాలా మంచి అబ్బాయి కదమని మీరు పేరు చాలా గొప్పగా ఘనంగా సంపాదించుకుంటారు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇంతవరకు మీ ఇంటికి దారిద్ర్యం మస్తు సతాయించింది, ఇప్పుడు కూడా మస్తు ఉంది ఇంటి మీద కన్ను. నరదృష్టి, నరకన్ను చాలా చెడ్డగా పడింది. కొన్ని రోజుల నుంచి దృష్టి పడ్డద వలన ఏమైపోతుందంటే ఇంట్లో బరకత లేకుండా అయిపోతుంది, ఇంట్లో లాభం లేకుండా అయిపోతుంది, లక్ష్మి ఆగకుండా అయిపోతుంది. 4 రోజులు జమ చేసినా, ఒక రోజు ఇప్పినా ఖతం. ఏది చేసినా ఆగుతలేదు. కష్టమా మస్తు చేస్తుండ్రు. రాత్రి పగులు గొడ్డు కష్టపడ్డట్టు కష్టపడుతుండ్రు, కానీ బరకత లేకుండా అయిపోతుంది, అరకత లేకుండా అయిపోతుంది. ఇప్పుడు మీరు ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రండి. శ్రీశైలం మల్లికార్జున స్వామి అంటే నంబర్ 1, చాలా పవర్ఫుల్. ఆ స్వామివారి దర్శనం అయితే ఎవరైతే చేస్తారో శ్రీశైలం దర్శనం, గండం గణాతరం ఉండదు, గండాలు చక్రాలు ఉండయి, ఇంటి లోపల సమస్యలు ఉండయి, మనసుకి టెన్షన్ ఉండదు. అన్నిటికన్నా అగస్టుగా సడల్లమని చెడు వాతావరణం మీరు వినరు. అలాంటి పరిస్థితి రాదు. ఎందు గురించి అంటే శ్రీశైల మల్లికార్జున స్వామి సాక్షాంగా జ్యోతిర్లింగం. ఆ అమ్మగారు శక్తిపీఠం బ్రహ్మరంభ. 12 జ్యోతిర్లింగం లోపల 3 స్థానం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు ఏవేవి? ఒకటి శ్రీశైలం, ఒకటి ఉజ్జయిని, ఒకటి కాశీ. కాశీ, ఉజ్జయిని, శ్రీశైలం అమ్మవారితో కలిసి ఉన్న జ్యోతిర్లింగాలు ఇవి. ఈ లింగాలకు పోవాలంటే భగవంతుని ధ్యానము లోపల భార్య భర్తలు కలిసి వెళ్ళాలి. పిల్లలు, ఇంట్లో ఉన్న పెద్దలు అందరూ ఫ్యామిలీ నుంచే వెళ్ళి ఆ స్వామివారికి దర్శనం చేసుకొని 1 నైట్ 2 నైట్లు అక్కడ నిద్ర చేసి స్వామివారికి దర్శనం చేసుకొని వస్తే ఇంటి లోపల ఏ మూలలో ఉన్న దరిద్రం పత్తలేకుండా వెళ్ళిపోతుంది. ఇంకా రాదా దరిద్రం. గుర్తుంచుకోండి, శ్రీశైలం చూసిన వాళ్ళకే తెలుస్తుంది శ్రీశైలం అంటే ఏమిడిది అన్నది. చూడని వానికి తెలియదు శ్రీశైలం అంటే ఏమిడిదో. చూసిన వాళ్ళకే శ్రీశైలం అబ్బాయి ఇట్లా ఉందన్నది తెలుస్తుంది. ఎవరైనా కానీ చూడని వాళ్ళు చూడండి, శ్రీశైలం చూస్తే మీకే అర్థమవుతుంది అక్కడ దేవస్థానం ఏమిడిదాన్ని మీకు తెలిసిపోతుంది. అది జ్యోతిర్లింగం, ఎవరు తెచ్చిపెట్టే లింగం కాదు, స్వయంభూ. ఈ రాశి వాళ్ళకు మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము వాహనగండం చక్రాలు వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం అందరు కలిసి నడవాలి, ఐకమత్యంగా నడవాలి, పైమెట్టు లెక్కాలి, రాజా బతుకు బతకాలి, ఇల్లు కట్టాలి, పైమెట్టు లెక్కాలి ఉంది. కానీ ఇంటికి ఇషకన్ను తలిగింది. ఇషకన్ను తలగడం వలన ఏమైపోతుంది? ఏడ ఉన్నారో అన్నే ఉన్నారు, ఎంత ఉన్నారో అంతే ఉన్నారు. మస్తు ఎదగాలి, చెయ్యాలి, అది ఇది మస్తు ప్రయత్నం చేస్తున్నారు, కానీ వేది అయితే లేదు. ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉన్నారు. మనసు లోపల వ్యక్తి యువకి చాలా ఉంది, ఎక్కువ ఆలోచిస్తుండ్రు అనమాట. మైండ్ నిండా చాలా ఆలోచిస్తుండ్రు. అది చేస్తా, ఇది చేస్తా, ఎన్నో ఆలోచిస్తుండ్రు, కానీ ఏది మీకు సరిగా అయితే లేదు. ఎందు గురించి అయితే లేదు. ఇది ఆ దరిద్రం అట్లా సతాయిస్తుంది. ఇంటి మీద దృష్టి కన్ను చాలా చెడ్డగా ఉందండి. భగవంతుని మీద భారం పెట్టండి, ఆ దేవుని మీద భారం పెట్టండి, మీకు జయం జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. ఒకసారి గవ్వలిద్దాం. ఓం నమ శివాయ. వావ్, చాలా మంచి గవ్వలు పడ్డాయండి, బేస్ గవ్వలు పడ్డాయి. మకర రాశి వాళ్లకు ఆదాయం 2, యాయం 8, రాజపూజ ఫలం 1, అవమానం 7. అంటే శని 6, గురువు 2,
గురువు రెండిట్ల, శని ఆరిట్ల. చూశారా, మీకు శని చాలా ఎక్కువ ఉన్నది, గురువు చాలా తక్కువ ఉన్నాడు. శని బలం చాలా ఎక్కువ ఉన్నది. శని మీకు సతాయిస్తుంది, దరిద్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది. తొందరపడకండి, నిదానం చేయండి, అంతా జయమే జరుగుతుంది. ఆ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. దేవునికి మరవకుండా నడవండి. మీరు ఎప్పుడో ఇంకా మీకు చాలా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.